మహాశివుడు ఈ సృష్టికే అధిపతి, లయకారుడు. లోకమంతా శివుడిని ధ్యానిస్తుంది. కానీ ఆ మహాశివుడే ఒకరిని నిరంతరం ధ్యానిస్తుంటారని మీకు తెలుసా? సాక్షాత్తు పార్వతీదేవికే కలిగిన ఈ సందేహానికి శివుడిచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతమైన రహస్యమేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి కైలాసంలో పరమశివుడు కళ్ళు మూసుకొని గాఢమైన ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. అది చూసిన పార్వతీదేవికి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఉదయిస్తుంది. స్వామి, మీరే దేవుడు కదా, మరి మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారు? మీకంటే గొప్ప దేవుడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తారు. పార్వతి, నాకంటే గొప్ప దేవుడున్నాడు. నేను నిరంతరం ధ్యానించేది ఆ శ్రీరామచంద్రమూర్తినే. ఆ సందర్భంలోనే శివుడు ఈ ప్రసిద్ధ శ్లోకాన్ని చెప్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే విష్ణు సహస్రనామాలతో సమానమైన శక్తి ఒక్క రామనామానికి ఉందని అర్థం. అప్పుడు పార్వతీదేవి, స్వామి, రాముడు మానవ రూపంలో జన్మించినవాడు కదా అని అడుగుతుంది. దానికి శివుడు ఒక అద్భుతమైన వివరణ ఇస్తారు. పార్వతి, రేపు ఉదయం పట్టాభిషేకం అన్న వార్త విన్నా, అదే రాత్రి వనవాసానికి వెళ్ళాలి అన్న వార్త విన్నా, రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞత ఈ సృష్టిలో ఎవరికైనా ఉంటుందా? అలా ఉండడమే కదా అసలైన శివజ్ఞానం అంటే అని వివరిస్తారు. అటువంటి మహానుభావుడైన ఆదర్శమూర్తి అయిన శ్రీరాముణ్ణి నేను నిరంతరం ఆరాధిస్తాను అని శివుడు పార్వతీదేవితో చెప్తారు. చూశారుగా, శివకేశవులకు భేదం లేదని, రామనామం ఎంత శక్తివంతమైనదో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఆ పరమశివుడు కూడా రామనామాన్ని జపిస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్, జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.